వైసీపీలో విశ్వాసంగా పనిచేసిన వారిని పార్టీకి దూరం చేయడం జగన్ నైజంగా కనిపిస్తోంది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ నటుడు పృథ్వీరాజ్ నుంచి తాజాగా మాజీ మంత్రి బాలినేనికి పార్టీలో ఎదురవుతున్న పరిస్థితి వరకు ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. ఇక ఇప్పుడు విషయానికి వస్తే జగన్ను నమ్ముకుని రాజకీయ ప్రవేశం చేసిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ పరిస్థితి ఇప్పుడు ఎటూ కాకుండా పోయినట్లే కనిపిస్తోంది. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన నటుడు పృథ్వీరాజ్ అప్పట్లో పార్టీలో ఓ వెలుగు వెలిగారు. ఆ ఎన్నికలలో వైసీపీ విజయం కోసం తన స్థాయికి మించి స్థాయిని మరిచి కూడా కష్టపడ్డారు. జగన్ను పొగడటం, ఆయన ప్రత్యర్థులపై నోరు పారేసుకోవడంలో పరిధులు మర్చిపోయారు. ఆ ఎన్నికల సందర్భంగా ఊరూరా తిరిగి అదే పని చేశారు. పార్టీ ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ గా ఇష్టారీతంగా విమర్శలు గుప్పించారు. అదే ప్రచారం అనుకున్నారు. జగన్ను మెప్పించాలంటే ఆయన ప్రత్యర్థులను తిట్టడం ఒక్కటే మార్గమని భావించారు. సరే, రాష్ట్ర ప్రజల దురదృష్టమో ఏమో కానీ ఆ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. సహజంగానే పార్టీ కోసం అంతగా కష్టపడిన పృథ్వీని జగన్ ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఇచ్చి గుర్తించారు. ఆ మాత్రం గుర్తింపు చాలనుకున్నారో ఏమో, లేదా ఎన్నికల ప్రచారంలో జగన్ ప్రత్యర్థులను తిట్టినందుకే ఆ పదవి వచ్చింది. ఇదే కొనసాగిస్తే జగన్ మెచ్చి మరింత పదవి ఇస్తారని తలంచాడో ఏమో. అలా భావించి ఇప్పటికీ ప్రత్యర్థులపై తిట్ల పురాణంలో చెలరేగిపోతున్న వారు ఇప్పటికీ వైసీపీలో ఉన్నారు. అలా చెలరేగిపోయి ఇప్పుడు పార్టీలో ఎవరికీ పట్టనట్టుగా మిగిలిపోయిన వారు ఉన్నారు. కానీ ఎస్వీబీసీ చైర్మన్ పదవిని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలపై విమర్శలతో విరుచుకుపడ్డారు పృథ్వీ. చివరకు అమరావతి రైతుల ఆందోళనలోనూ వేలుపెట్టారు. సినిమా కూతలు కూశారు. అమరావతి రైతుల ఉద్యమంపై 30 ఇయర్స్ పృథ్వీ చేసిన 30 వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అయినా ఆయన ఎక్కడ వెనక్కి తగ్గలేదు. అయితే పృథ్వీ ఎస్వీబీసీ వైభోగం 3 నాళ్ల ముచ్చటగా ముగిసిపోయింది. ఒక మహిళా ఉద్యోగితో అసభ్యంగా మాట్లాడిన వాయిస్ రికార్డులు బయటకు రావడంతో ఎస్వీబీసీ చైర్మన్ బాధ్యతల నుండి తప్పించారు. ఎస్వీబీసీ నుంచి గెంటేసిన తర్వాత వైసీపీలో పృథ్వీరాజ్ ను పట్టించుకున్న వారే లేరు. ఆయన 30 ఇయర్స్ ఇండస్ట్రీ గుర్తింపు మొత్తం ఆయన తీరు వల్ల గుండు సున్నా అయిపోయింది. ఎందుకంటే నడమంత్రపు సిరి శాశ్వతం అనుకొని రెచ్చిపోయి వెనక ముందు చూసుకోకుండా నోరు పారేసుకున్న పాపానికి సినీ పరిశ్రమ కూడా ఆయన్ని దూరం పెట్టేసింది. పృథ్వీ రాజకీయ ప్రవేశం చేసే నాటికి సినీ ఇండస్ట్రీలో ఆయన పీక్ ఫామ్ లో ఉన్నారు. కమెడియన్ గా బ్రహ్మానందంకు ప్రత్యామ్నాయం పృథ్వీ అంటే అప్పట్లో పరిశ్రమ కూడా భావించింది. అయితే జగన్ పార్టీలో చేసిన తర్వాత ఆయన తీరు, మాటలు, విమర్శల కారణంగా ఇండస్ట్రీ పృథ్వీని పట్టించుకోవడం మానేసింది. ఇక నమ్ముకున్న జగన్ పార్టీ కూరలో కరివేపాకులా తీసి పారేసింది. ఆయన వాయిస్ రికార్డ్ బయటకు రావడం వల్లే పార్టీ విసిరి పారేసిందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే దాదాపుగా పృథ్వీ ఎదుర్కొన్న లాంటి విమర్శలే ఎదుర్కొన్న అంబాటి రాంబాబుకు మంత్రిగా పదోన్నతి లభించింది. దీంతో 30 ఇయర్స్ ఇండస్ట్రీకి తత్వం బోధపడి బొమ్మ కనిపించింది. అప్పట్లోనే తనపై సొంత పార్టీ వాళ్లే కుట్ర పన్నారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. పక్క చూపులు చూశారు. జనసేన పార్టీలో చేరడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. జనసేనాని కలిశానని ఆయన హామీ ఇచ్చారని చెప్పుకున్నారు. ఇక అప్పటి నుంచి ఆయన మీడియా టాక్ షోలలో, యూట్యూబ్ ఇంటర్వ్యూలలో పవన్ కళ్యాణ్ ను పొగడమే పనిగా పెట్టుకున్నారు. 2024 ఎన్నికలలో జనసేన 40 స్థానాల్లో విజయం సాధిస్తుందని జోస్యం కూడా చెప్పాడు. అయితే ఇవేవి ఆయనకు జనసేనకు దగ్గర చేసిన దాఖలాలు కనిపించడం లేదు. ఎందుకంటే గతంలో ఇదే 30 ఇయర్స్ పృథ్వీ అందరికంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ పైనే వ్యక్తిగత విమర్శలు గుప్పించాడు. గుర్తు చేస్తూ జనసైనికులు పృథ్వీని దూరంగా ఉంటున్నారు. రాజకీయాలలో విమర్శలు, ఆ తర్వాత పొగడ్తలు చేయడం నాయకులకు అసాధారణమేనని, గతంలో అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రోజా చేసింది అదే కదా అంటున్న వారు లేకపోలేదు. అయితే 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ స్థాయిని మరిచి మించి చేసిన అతి వలనే జనసేన ఆయనను దూరం పెడుతున్నదని పరిశీలకులు చెబుతున్నారు. అందుకే పృథ్వీ అటు ఇండస్ట్రీ, ఇటు జనసేన కూడా దూరం పెడుతున్నాయని విశ్లేషిస్తున్నారు. తాజాగా జనసేనాని ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ పృథ్వీ చేసిన ప్రకటన పాపం పృథ్వీ అనేలా ఉందని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికీ పృథ్వీ జనసేన సభ్యుడు కాదు. పార్టీలో ఆయనకు ఎంట్రీ ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్నానని చెప్పుకుంటూ తిరుగుతుంటే ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఏకంగా తాను పోటీకి సిద్ధమంటూ చేసిన ప్రకటన కమెడియన్ పృథ్వీని నవ్వుల పాలు చేసిందనడంలో సందేహం లేదు. అయితే 30 ఇయర్స్ ఇండస్ట్రీ కదా, తగ్గేదేలే అంటూ తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడు. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం జనసేన కూటమి 135 అసెంబ్లీ, 21 ఎంపీ స్థానాల్లో అద్భుత విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. యువగలం ముగింపు సందర్భంగా విజయనగరంలో జరిగిన
సభ విజయోత్సవ సభలా ఉందన్నారు. మంత్రి రోజా వంటి వారి నోర్లు ఫినాయిల్ తో కడిగినా మారవని, మంచి మాట్లాడినా చెడుగా అర్థం చేసుకుంటారని విమర్శించాడు. అంబాటి రాంబాబు ఓడిపోతే జబర్దస్త్ కు పనికొస్తారని సెటైర్లు వేశాడు. నిజంగా 175కు 175 సీట్లు వైసీపీకి వచ్చే పరిస్థితి ఉంటే 92 స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల మార్పు ఎందుకోసం అంటూ నిలదీశారు. అధికార పార్టీ నాయకులు ఎన్నో రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా, కవ్వింపులకు దిగినా ఆ వేషాలకు లోను కావద్దంటూ జనసైనికులు సూచించారు. ఇంతకీ జనసేన తరపున పోటీకి 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకి పార్టీ తరపున పోటీకి అవకాశం ఇస్తుందా అంటే పరిశీలకులు అనుమానమే అంటున్నారు.